హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనవారే కాబట్టి చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు. వీటిలో అన్ని ముఖ్యమైన సంఘటనలే. ముఖ్యంగా తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి నడిపినటువంటి నకిలీ మద్యం మాఫియా, ఇది పూర్తి ఆధారాల సహా బయటపడటంతో ప్రజల ముందు బట్టబయలైపోయింది. దీని మీద ఏం మాట్లాడాలో తెలియని తోచని పరిస్థితిలో ఉండిపోయారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ నకిలీ మద్యంపై సిట్ త్వరలోనే కుట్ర బయటపడుతుందంటూ మాట్లాడారు. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు, నకిలీ గుట్టు తేల్చేలా ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ నెల 16 నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజా ఆరోగ్యమే నాకు ముఖ్యం. యాచకుల మరణాలను నకిలీల ఖాతాలో వేస్తున్నారు. తప్పుడు ప్రచారం సహించం. సీఎం చంద్రబాబు హెచ్చరిక. సిట్లో ఏలూరు ఐజీ అశోక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నకిలీ మద్యంపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కోరినట్టుగా నకిలీ మద్యంపై సిబిఐ విచారణ ఎందుకు వేరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, సిబిఐ విచారణ వేస్తే మరొక 14 సంవత్సరాలు తప్పించుకోవాలని చూస్తున్నారా అని ఒక మాటను ఎంత దూరం ఆలోచించి ప్రజల్లోకి వదిలిపెట్టాడో చూడండి. ఆలోచన విధానంగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడతారా? నిజంగా నకిలీ మద్యం జరగకపోతే సిబిఐ విచారణ ఎందుకు వేయరు? తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్నికల అఫిడవిట్లోనే అతనికి సారా వ్యాపారం ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా రాస్తే అతనికి ఎలా ఇవ్వగలిగారు? ఈరోజు నకిలీ మద్యంపై మరలా ఇతర పార్టీలపై తోసే విధంగా చేస్తున్నారు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తూ ఉంది. దీనిని నిజం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెబుతున్నట్టుగా ఈ బెల్ట్ షాపులన్నిటినీ తీసేస్తాం, నిష్పక్షపాతంగా మందును లేకపోతే లిక్కర్ నమ్ముతామని మాత్రం చెప్పడం లేదు. ఏదో సిట్టి నేస్తున్నాం, తూతూ మంత్రంగా నడిపించేస్తాం అనే విధంగానే ప్రభుత్వ పెద్దల స్పందన ఉంది. కానీ ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం కలుగుతూ ఉంది. చిన్న చిన్న ఒక పరిశ్రమలాగా పెట్టి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి నకిలీ మద్యం మాఫియా, ముఖ్యంగా ఈ కార్పొరేట్ మాఫియాను, రాకెట్ మాఫియాను, నకిలీ మాఫియాను ఎందుకు ఆపలేకపోతున్నారు? ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఇదంతా జరిగిందా? 6,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇది ఎన్నికల ముందు నుంచే తయారవుతా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు, విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు అనేక చిన్న చితక పార్టీలన్నీ ఆరోపిస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం దీని మీద వీరందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి, వీరు ముసుగులేసుకొని వచ్చారని ఏదో చిన్న చిన్న మాటలు అంటారే ఉన్నారు. కానీ ప్రజల మీద, ప్రజల కోసం ఖచ్చితమైన నిజ నిజాలు ప్రజల ముందు పెట్టాలి అనేది మాత్రం చెప్పడం లేదు. సురక్ష యాప్ అని తీసుకొస్తున్నాం, దీని ద్వారా మీరు స్కాన్ చేయొచ్చు, అది ఇది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడే ప్రతి బాటిల్ మీద ఈ యాప్ను తీసుకొస్తున్నాం, దీన్ని మీరు స్కాన్ చేసి ఈ స్కాన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చని ముందు ఎప్పుడో తీసుకొచ్చిన విధానాన్ని వీరు ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు ప్రజలు మభ్య పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా అడుగులు వేసేటట్లు లేనున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.